హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేఖా హోమ్ థింగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనకి ఇది పండు మిరపకాయలు పచ్చడి అండి. పండు మిరపకాయల సీజన్ వచ్చేసింది కాబట్టి ఈ పచ్చడిని మనం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి టిఫిన్లోకైనా తినొచ్చు ఈ పచ్చడి, అలాగే అన్నంలోకైనా కూడా కలుపుకోవచ్చు. ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తింటారు అందరూ కూడా. ఇప్పుడు ఈ పచ్చడి కోసం ముందుగా నేను ఇలాగ ఒక హాఫ్ కిలో అనేది పండుమిర్చి తీసుకున్నాను. ఈ పండుమిర్చిని మిర్చికలతోటి శుభ్రంగా కడుక్కోవాలి. మనం కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఎక్కడ తడి అనేది ఉండకూడదు. మనకి ఇలాగ తడి అంతా ఆరిపోయిన తర్వాత వాటి ముచ్చుకుల్ని తీసేసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు అర కేజీ పండు మిరపకాయలకి 100 గ్రాముల చింతపండును తీసుకున్నాను. అలాగే 100 గ్రాముల బెల్లం. ఉప్పు అనేది మీరు చూసుకుని వేసుకోవాలండి. ఒక్కొక్క ఉప్పు కసంగా ఉంటుంది కదా, అలా ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు అల్లం ముక్కల్ని తీసుకున్నాను. ఇప్పుడు తడి లేకుండా ఒక మిక్సీ జార్ని తీసుకుని మనం తీసుకుని 100 గ్రాముల చింతపండుని శుభ్రంగా ఏమీ ఈనెలు లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీనిలోనే కొంచెం ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చింతపండు అనేది నలిగిపోతుంది. ఇలా చింతపండు నలిగిన తర్వాత మనం కట్ చేసుకున్న పండు మిర్చిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం ఒకేసారి పండుమిర్చి మొత్తాన్ని వేసామంటే నలగదు. ఇలా కొద్ది కొద్దిగా బ్యాచెస్ కింద వేసుకున్నాము అంటే మనకు ఒకేసారి మిక్సీలో అయిపోతుంది. ఈ విధంగా నలిగిన తర్వాత మనం ఇందులోనే కట్ చేసుకున్న అల్లం ముక్కలు అలాగే బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను అల్లం బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మేము రైస్లో కన్నా కూడా ఎక్కువగా ఇడ్లీ దోశల్లోకి వాడతాము. ఆ కాంబినేషన్లో మనకి ఇలా బెల్లం అల్లం ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేదంటే ఘాటుగా అనిపిస్తుంది. అన్నంలోకి అయితే మీరు బెల్లం అల్లం కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు పల్లి ఆయిల్ని కానీ లేదా నువ్వుల ఆయిల్ని కానీ వేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి గబ్బాలను కచ్చాపచ్చాగా దంచుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని ఈ పోపు అంతటిని కూడా మనం బాగా చల్లారనివ్వాలి. వేడి ఆయిల్లో వేయకూడదండి. మనం ఎప్పుడు కూడా మనకి నిలవ ఉండే పచ్చడి కదా ఇది, అందుకని ఆయిల్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని ఈ పచ్చళ్ళన్నింటినీ వేసుకుని ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే కనుక ఈ స్టేజ్లో మనం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కలిపేటప్పుడు మనకి ఆయిల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా, కానీ పచ్చడి మొత్తం కలిసేటప్పటికి ఆయిల్ అనేది మనకి సరిపోతుంది. మనకి నిలవ ఉండాలి అంటే పచ్చడి ఎప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలండి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ఈ విధంగా మనం మొత్తం కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాము అంటే మనకి ఈ పచ్చడి 3 నెలల నుంచి 6 నెలల వరకు నిలవ ఉంటుంది. చూసారు కదండి, ఎంతో కమ్మనైన పండు మిరపకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి రేఖా హోమ్ థింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.